కుంభమేళ చరిత్ర గురించి వివరించగలని మా పాత్ర స్వామి. కుంభమేళన చరిత్ర. కుంభమేళ ఇప్పుడు కుంభమేళం జరుగుతుంది, కుంభమేళనం జరుగుతున్నది. దాని చరిత్ర గురించి మీరు ప్రశ్నించినారు. కుంభమేళ, కుంభం అంటే ఏమి, కుంభమేళ అని ఈనాడు ఊడంగా ఉత్తర భారతదేశంలో ఈనాడు కోట్లాది మంది పోయి స్నానం చేస్తున్నారు. ఇప్పుడు ఒక దగ్గరికి చేరినారు. ఈ కుంభమేళ అనే చరిత్ర ఎలా వచ్చినది ఈనాడు కూడా అందరికి ఒక సందేహం కలిగి ఉన్నది. కుంభము అంటే కలశము, కుంభం అంటే ఒక కుండ. మేళము అంటారు కదా, తాళమేళాలతో దేవుడు వస్తున్నాడు అంటారా అనరా? తాళమేళాలతో, మేళము అంటే తాళాలు, భజన చేస్తూ దేవుణ్ణి ముందు పెట్టుకొని భజించే భక్తుల యొక్క సమూహమే మేళము అంటారు. అందుకోసమే వీళ్ళందరూ కూడా ఈనాడు గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరో జలస్మిన్ సన్నిధింకురని ఈ అష్టనదుల యందు కూడా పుష్కరాలు వస్తుంటాయి, చాలామంది స్నానం చేస్తుంటారు. ఈ కుంభమేళ అనే పదము ఎలా వచ్చిందంటే, దేవతలు అసురులు ఎప్పుడు గొడవలు పెట్టుకునేవాళ్ళు, ఎప్పుడు యుద్ధాలు చేస్తూ, అసురులు మహా తపశక్తి సంపన్నులు, మొరటి శక్తి ఎక్కువ ఉంది వాళ్ళకు, బల పరాక్రంతో కూడినటువంటి వారు మొరటి వారాలు, జ్ఞానం అంతగా ఉండదు. దేవతలకు సత్వగుణ సంపన్నులు, తమోగుణము రజోగుణ ప్రధానులు, రాక్షసులు, అసురులు. అందుకోసమే వారలు దేవతలను ఓడించినారు. ఆ దేవతలంతా కూడా వెళ్ళి బ్రహ్మను ప్రార్థించినారు. దేవతలంతా వెళ్ళి బ్రహ్మను ఆశ్రయించినారు. అసురులు మమ్మల్ని బాధ పెట్టుతున్నారు, బ్రహ్మదేవ మేము ఏం చేసేదంటే, సరే అసురులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు నేనేం చేస్తాను, నేను సృష్టికర్తను, పోషణకర్త, విష్ణుమూర్తి ఉన్నాడు కదా, అందరం కలిసి అక్కడికి పోదామని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళుతారు. ఆ విష్ణుమూర్తి ఉండి, దేవతలారా మిమ్మల్ని అసురులు జయిస్తుంటారు, ఆ పరాక్రంతో కూడినటువంటి వారలు మీకు ఒక ఉపాయం చెప్పుతున్నాను. పాలకడలిలో, పాల సముద్రంలో అన్ని ఔషధములు వేసి మందర పర్వతాన్ని తెచ్చేసి, ఆదిశేషుడు త్రాడుగా ఉంటాడు, మీకొక్కరికి సాధ్యం కాదు, మీరు అసురులు మీరు దేవాసురులు ఇద్దరు కలిసి ఆ మందర పర్వతాన్ని చిలకండి, అమృతం వస్తుంది, అమృతము తాగితే మీరు అసురుల కన్నా బలాఢ్యులు అయిపోతారు. అంటే స్వామి వాళ్ళు బలాఢ్యులు కదా, అమృతం వచ్చినప్పుడు వాళ్ళు లాక్కొని వాళ్ళే తాగేస్తారో ఏమని చెప్పి వాళ్ళు ముందే అడిగినారు శ్రీ మహావిష్ణువును. అప్పుడుండి మీరు భయపడవద్దు, అట్టి అమృతమును మీకు వచ్చేలాగున ప్రాప్తించేలాగున నేను ఆ పని చేస్తాను, మీకు అమృతము ప్రాప్తించేలాగున చేసే బాధ్యత నాది, మీరు పని చేయండి అని చెప్పి ఎన్నో ఔషధాలు తెచ్చేసినారు. పాలకడిలో సముద్రం లేచినారు, మందర పర్వతాన్ని తెచ్చేసి ఆదిశేషుని త్రాడుగా చేసుకొని, ఆ వేయగానే నీటిలో పర్వతం వేస్తే మునిగిపోతుంది కదా, అది బుడుగ్గుమని లోపలికి వెళ్ళిపోయింది. అందరూ ఏడ్చినారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తేసి మందర పర్వతాన్ని పైకి తెచ్చినారు. అది పైకి తేలింది అనుకున్నారే కానీ ఎవరు మోస్తున్నారో ఎవరు తెలుసుకోలేదు. ఆ ఆదిశేషుని పట్టుకొని దేవతలు ముందు పక్క పట్టుకున్నారు, అనగా శిరస్సు వైపు వచ్చి పట్టుకున్నారు. తోక వైపు అసురులు పోయి, మేము తోక వైపు పడతామా, మేము మాకు ఆదిశేషుని తోక పట్టుకోవడం మాకేం కర్మ పట్టి మేము తలకాయ పట్టుకుంటామన్నారు. అక్కడి ఎప్పుడు విరోధమే, ఎట్లయినా సరే మాకు తోకనే కావాలని తోక పట్టుకున్నారు. అసురులంతా కూడా శిరస్సు పట్టుకున్నారు. ఆ పాల సముద్రములో ఆ మందర పర్వతం కింద ఆది కూర్మంగా ఉన్నప్పుడు ఆ బొప్ప గట్టిగా ఉంటుంది కానీ అరగదు. మందర పర్వతం కింద ఉన్నాడు, అందరూ మందర పర్వతాన్ని కవముగా చేసుకొని ఆదిశేషుడును త్రాడుగా చేసుకొని అందరూ చిలుకుతూ ఉన్నారు మందర పర్వతాన్ని. ఆ మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఉచ్చేశ్రవము, ఐరావతము, ధనవంతరి, అప్సరసలు, ఒక్కరేమి ఆదిలక్ష్మి, లక్ష్మీమాత అందరూ పుట్టుకుంటూ వచ్చినారు.
ప్రథమంలో విషము పుట్టింది, ప్రథమంలో ఆలాహలము పుట్టింది. ఎక్కడ పుట్టిందంటే ఆలాహలం పుట్టుకొచ్చేసింది, అందరు ముల్లోకాలు కూడా దహింప చేస్తుంది. అప్పుడు దాన్ని త్రాగేవాళ్ళు ఎవరు, అరికట్టే వాళ్ళు ఎవరంటే ప్రళయకర్త శివుడు. కావున ఆ మొత్తమును ఆలాహలమును ఒక నేరేడు పండుగ చేసుకొని నోట్లో వేసుకున్నాడు దాన్ని మింగాలని. పార్వతీమాత గ్రహించి, నీ బొజ్జలో 14 భువనాలు ఉన్నాయి స్వామి, ఆలాహలము విషము నీ కడుపులోకి పోతే లోకం చచ్చిపోతారు, ఈ అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మ ఒక రూపమును ధరించినవంతే, అంతటా నువ్వే ఉన్నావని చెప్పి పార్వతీమాత వచ్చేసి, అంత నువ్వే తాగుతే ఎట్లా స్వామి, నాకు కొంచెం కావాలని గట్టిగా పట్టుకుంది కంఠం దగ్గర. పార్వతీమాత లోపలికి పోనివ్వలేదు, లోకాలు ప్రళయాలు పొందుతాయని గట్టిగా పట్టుకున్నందువల్ల ఆ విషం అక్కడిని అతుకపోయి నల్లగా కమిలిపోయింది. శివునికి ఇక్కడ గొంతు దగ్గర నల్లగా ఉంటుంది, అది నీలకంఠుడు అని పేరు వచ్చింది పరమేశ్వరునికి. మరి ఆ అమృతం ఆఖరిలో అమృత కలశం వచ్చేసింది. అమృత కలశం అంటే ఇప్పుడు ఎప్పుడైతే అమృత కలశం రాగానే అకస్మాత్తుగా అసురులు దాన్ని దేవతలు స్వీకరించినారు. మాకు కావాలని అసురులు, మాకు కావాలని దేవతలు పట్టుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ గొడవలు పెట్టుకునే సమయంలో అసురుల చేతికి వెళ్ళిపోయింది కలశం. ఎందుకు వాళ్ళు బలాఢ్యులు కదా, మనమే తాగుదామని చెప్పి వాళ్ళను 12 రోజులు యుద్ధం జరిగింది. వెంటనే ఆ కలశము అప్పుడు జగన్మోహిని ఆకారమును ధరించినాడు శ్రీ మహావిష్ణువు. ఈ జగత్తును మోహింపచేసి అలంకారం అనగా అందరిని ఆకర్షితులు చేయబడుతున్నటువంటిది, అందరిని ఆకర్షితులు చేసుకుంటుంది, ఆకర్షితులు అయిపోతారు. ఎవరు? యోగీశ్వరులు కాంతాకనక దాసులు కారు, అసురులు మాత్రమే ఒక స్త్రీకి దాసులు అవుతారు. పుణ్యపురుషులైన పరమభక్తులు దైవాంశ సంబుధులు కాంతదాసులు కారు, పరమేశ్వరునికి దాసులు అవుతారు. అసురులు కావున వాళ్ళు వెంటనే ఈ జగన్మోహిని ఆకారమును చూసేసేసి, మీరు ఎంత గొడవలు పెట్టుకుంటున్నారు, నేను ఈ అమృతాన్ని మీకు అందరికి పోస్తాను, శరీసగం పంచి పెడతాను, మీరు అందరూ ఇరుపక్కల కూర్చోండి అంటే ఆమెను చూసి తన్ను తాను మరిచిపోయి, మీరు చెప్పినట్టే వింటాము అని అంగీకరించినారు అసురులందరూ కూడా. ఆ జగన్మాత రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు, జగన్మోహిని ఆకారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెంటనే ఒక్క కలశాలు సృష్టించేసి, అందులో ఈ కలశంలో ఉన్న అమృతం అందులో పోసేసేసి, ఈ నిజమైన కలశం అవుపడకుండా చేసేసి గరుత్మంతునికి ఆజ్ఞాపించినాడు. యోగశక్తి వల్ల ఎవరికి అవుపడకుండా ఈ కలశం, ఎందుకంటే భూలోకంలో మహర్షులు అన్ని లోకాల్లో తపస్సు చేస్తున్నటువంటి మహర్షులంతా ప్రార్థించినారు, మహావిష్ణువు దేవతలకు కదా అమృతాన్ని ఇవ్వాలనుకున్నావు, మరి మానవుల గతి ఏమి, మానవులు తరించకూడదా స్వామి, మానవులు కూడా ముక్తిని పొందే మార్గాన్ని మీరు ఏర్పాటు చేయాలి స్వామి అని మహర్షులు ప్రార్థించగా, భక్తుల ఆలాపములు విని శ్రీ మహావిష్ణు గరుత్మంతునికి ఆజ్ఞాపించి అదృశ్య రూపంలో వచ్చేసి, ఈ కలశాన్ని తీసుకొని వెళ్ళు గరుత్మంత, నాయన వెళ్ళి ఈ భూలోకంలో అక్కడక్కడ పోషిరాపు అనగా, గరుత్మంతుడు సూక్ష్మ రూపంలో తీసుకొని కలశాన్ని వెళ్ళేసేసి అక్కడ ప్రయాగ, హరిద్వారు, ఉజ్జయిని, హరిద్వారు ప్రయాగలో, అక్కడ ప్రయాగలో, హరిద్వారులో, ఉజ్జయినిలో, నాసికలో 4 చోట్ల పోస్తాడు గరుత్మంతుడు. అక్కడక్కడ చుక్కలుగా పడుతాయి, నేరుగా మళ్ళీ తీసుకొచ్చేసి అక్కడనే కలశాన్ని పెడతాడు. శ్రీ మహావిష్ణువు ఆ కలశాలను తీసుకొని ఆ విడివిడిగా తన యోగశక్తి వల్ల, విష్ణుమాయ వల్ల ఇక్కడ కళ్ళును సృష్టిస్తాడు. అక్కడ నిజమైన అమృతం ఉంటుంది పక్కకు. ఈ కళ్ళు మొత్తము అమృతం తెల్లగా ఉంటుంది. కళ్ళు గూడంగా త్రాటి కళ్ళు గూడంగా ఈ త్రాటి కళ్ళు గూడంగా తెల్లగా ఉంటుందట. ఆ త్రాటి కళ్ళు తీయగా ఉంటుందట తాగుతుంటే. అమృతం గూడంగా తీయగా ఉంటుంది.
వీళ్ళందరూ కూడా ఈ జగన్మోహిని ఆకారంలో శ్రీ మహావిష్ణువు ఉండి ఆ విధంగా వాళ్ళను మైమరిపించేసి అందరికీ పోసేసినాడు. అది మత్తెక్కింది. ఆనంద పారవశ్యంలో తను నృత్యం చేస్తున్నారు. అమృతం ఎంత బాగుంది అనుకున్నారు. అందుకు దానికి సురాపానం అని పేరు వచ్చిందండి. అందుకే సురుల సమక్షంలో అమృతం అనే భావన చేత పోస్తే ఎవరు ఆ పేరు, అది అమృతం అనుకున్నారు అసురులు పెట్టిన పేరు, దేవతలు పెట్టలేదు. దేవతలకు అమృతం పోసినాడు శ్రీ మహావిష్ణువు, అసురులకేమో ఈ కళ్ళు పోసేసినాడు. అందుకోసమే తర్వాత తెలిసిపోయింది శ్రీ మహావిష్ణువు ఎంత మోసం చేసినాడు మమ్మల్ని తెలుసుకున్నారు. తేరుకున్న తర్వాత ఇది ధర్మం అంటే మీరు అధర్మపరులు, బలం ఉందని చెప్పి దేవతలను బాధించినారు. ఇంకా అమృతం తాగితే మీరు ముల్లోకంలో లోకకంఠకులై అందరినీ బాధిస్తారనే భావన చేత, ధర్మము నిలవదనే భావన చేత అసురులు మీరు బలపరాక్రమవంతులైతే లోకాన్ని తల్లడింప చేస్తారనే భావన చేత మీకు అది పోయలేదు. దేవతలు అలా చేయరు, సత్వగుణ సంపన్నులు కావున వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు. కావున నేను వాళ్ళకు పోషినాను, అధర్మ మార్గంలో పయనిస్తారు కావున మీకు నేను అది అందించలేదని శ్రీ మహావిష్ణువు చెప్పుతూ అదృశ్యమైపోతారు. అప్పుడు దేవతలు దేవదానవులు కూడా అప్పుడు అసురులు ఓడిపోయినారు. ఎప్పుడైతే ఈ 4 చుక్కలు అక్కడక్కడ పడినప్పుడు మహర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, దేవతలు అందరూ కూడా మరి దేవతలకు అమృతం పోసినారు కదా స్వామి, మరి యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఇంకెంతమందో ఉన్నారు, దివ్య పురుషులు, మానవాదులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, దేవతలకైనా పోసేది అంటే భూలోకంలో 4 చోట్ల అమృత బిందువులు పడ్డాయి అని అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరం ఇచ్చినారు. ఇట్టి చోట 4 సంవత్సరాలకు సూర్యుడు బృహస్పతి కలిసినప్పుడు, ఆ రాసులు కలిసినప్పుడు అది మహర్షులు నిర్ణయిస్తారు. కుంభమేళ 4 సంవత్సరాలకు అర్ధ కుంభమేళ, 6 సంవత్సరాలకు పూర్ణ కుంభమేళ, 12 సంవత్సరాలకు మహాకుంభమేళ, 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది సూర్యుడు బృహస్పతి చేరినప్పుడు ఆయా శుభ గడిలయందు శుభతిథులు అన్ని చేరి ఆ శుభ సమయములు మహర్షులు నిర్ణయించుతారు. అట్టి శుభ మాసముల యందు అంటే ఇప్పుడు ఈ జనవరి 13 వచ్చేసి ఫిబ్రవరి 26 శివరాత్రి వరకు ఉంటుంది ఇప్పుడు కుంభమేళం. అందుకోసమే కుంభం అంటే అమృత కలశముతో అక్కడ బిందువులు పడ్డాయి కావున ఆ బిందువులు పడే చోట పుణ్యస్థానముల యందు గంగా, సరస్వతి, యమున కూడా అక్కడ ప్రవహిస్తున్నాయి. పుణ్య నదులు, పుణ్యతీర్థములు వెలిసినాయి కావున అక్కడ ఎవరు స్నానం చేస్తారో ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరం ఇచ్చినారు. ఓ మానవులారా, ఆ అమృతము దేవతలకే పంచిపెట్టినారు అనుకుంటున్నారా? కాదు, మీకు కూడా ఒక వరం ఇస్తున్నాము. ఎవరైతే ఇట్టి కుంభమేళ సమయంలో మీరు అక్కడికి వెళ్ళి స్నానము చేసి భక్తి భావనతో ఆ శ్రీహరిని, ఆ సర్వేశ్వరుని, శివుని ఎవరు ప్రార్థిస్తారో అట్టి వారికి అమరత్వము సిద్ధించును కాగా, అమరత్వమును సిద్ధించును కాక అని వరం ఇచ్చినారు శ్రీహరి, శివుడు, బ్రహ్మదేవుడు. వాళ్ళు కూడా చిరంజీవులు అవుతారు, దేవతలే కారు, వాళ్ళు చిరంజీవులు అనగా భగవంతులు ఐక్యమైపోతారు, ముక్తాత్ములైపోతారు, సమస్త పాపముల నుండి విముక్తులైపోతారు అని వరం ఇచ్చినారు శ్రీహరి, శివుడు, బ్రహ్మదేవుడు. కొంతమంది అక్కడ ప్రశ్నించినారు. ఇక్కడ అందరికీ అదే ప్రశ్న ఉంది, స్వామి మేము పోలేదు కదా, ఆ కుంభమేళకు పోలేదు కదా, దూరము కదా, మేము పోలేము, అంత డబ్బు లేదని కొంతమంది మాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అక్కడికి పోలేము, మేము ఆరోగ్యము బాగలేదు. ఎందుకంటే ఎందుకు ఈ
మొఖాల నొప్పులు ఈ ఆరోగ్యము ఎందుకు క్షీణిస్తుందంటే వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినాడు. మందుమాకులు తిని ఆరోగ్యమును చెడి అష్ట కష్టాల పాలవుతారయ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. వీరబ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఈనాడు మందుమాకులు తింటారు సుమా. ఏంటంటే యూరియా, గ్రోమరు, పొటాస్ అన్ని మందులతోనే పండిస్తున్నారు. కావున నేను ఇక్కడ తపస్సు ప్రారంభించినప్పుడు శాస్త్రజ్ఞులు వచ్చేసి 3.5 కేజీ విషం తింటున్నాడు. సంవత్సరానికి 12 మాసములలో సంవత్సరానికి 3.5 కేజీ తింటున్నారు స్వామి అని చెప్పినారు. అప్పుడు ఈ మధ్యలో వచ్చి ఏం చెప్పినారంటే 7.5 కేజీ తింటున్నాడు సంవత్సరానికి. ఇప్పుడు 29 సంవత్సరాల్లో ఎంత విషము తింటున్నారంటే 7.5 కేజీ విషము తింటున్నాడు సంవత్సరానికి. తెలియకుండా మనం తినేస్తున్నాము. అందుకోసమే ఎముకలు అరిగిపోవడము, సచ్చుబారిపోవడము, ఈ అన్ని నొప్పులు రావటానికి ఆహార దోషమే కానీ ఇంకొకటి కాదు. పూర్వకాలంలో మీ అమ్మలు, తాతలు, ముత్తాతలు ఇక్కడున్న పుణ్యపురుషులైన వాళ్ళు వాళ్ళకిట్టి రోగాలు రాలేదు. అందుకోసమే ఈ మందుమాకులు తిని ఆరోగ్యం చెడిపోయి కలియుగము 10,000 సంవత్సరాలు వచ్చేసరికల్లా అమ్మలు, నాయనలు, స్త్రీ పురుషులు 16 సంవత్సరాల కన్నా ఎక్కువ జీవించరు. అట్టి రోగాలు వస్తాయి. ఈ యంత్రముల ద్వారా శక్తి వల్ల, ఆ యుక్తి వల్ల, ఆ యంత్రముల వల్ల ఆనాడు మంత్రశక్తి, ఈనాడు యంత్రశక్తి. కావున యంత్రముల ద్వారానే ఈ బిడ్డలకు అంటారు. అంతలోనే యుక్త వయసు వస్తుంది, బాలకులుగా ఉంటారు, యుక్త వయసుగా మారి వృద్ధులై చనిపోతారు అని దేవీ భాగవతంలో శ్రీ మహావిష్ణువే లక్ష్మీమాతకు ఉపదేశం చేస్తాడు. ఈ రహస్యమును నేను 10,000 సంవత్సరాలు దాటగానే నేను కలికి అవతారంగా వచ్చేస్తాను. ఈ భూమండలంలో నదులన్నీ పంట పొలాలు అయిపోతాయి, ఆయుష్ తరిగిపోతుంది. అందుకోసమే అందరూ కూడా అజ్ఞానులు అయిపోతారు. ఈ భూలోకంలో ఉన్నటువంటి భక్తి, మానవులకు భక్తి క్షీణించేసి మూర్తి ఈ గ్రామ దేవతలంతా కూడా వెళ్ళిపోతారు. అంత నాస్తికత్వము ప్రబలిస్తుంది. నాస్తికత్వము, అందరూ నాస్తికులు అయిపోతారు. ఆస్తికులు అనేవారు అక్కడక్కడనే ఉంటారు సుమ. అట్టి ఆస్తిక ధర్మాన్ని నెలకొల్పుట నిమిత్తమే నాస్తికత్వాన్ని నశింపచేసి ధర్మస్థాపన చేస్తాను. కలియుగంలో 10,000 సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చి ధర్మస్థాపన చేస్తానని శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవికి చెప్పుతారు. మరి ఇంతకాలం ఉంది కదా స్వామి, ఇప్పుడే ఇంత అధర్మం ఉంది కదంటే ఇప్పుడు వచ్చే అవతారము వీరభోగ వసంతరాయులు అవతారం ఇప్పుడు రానున్నది. కలియుగంబున 5,000 పిమ్మట మనుధర్మమే కలియుగంబున 5,000 పిమ్మట మనుధర్మమే అంతరించేను. వీరభోగ వసంతరాయుడుగా నేనొచ్చి ధర్మపాలన అప్పుడు చేస్తాను అన్నాడు. ఇప్పుడు కలియుగము 5,125 జరుగుతున్నది. అందుకోసమే ఇక భగవంతుడు త్వరలో వచ్చేసి ధర్మస్థాపన చేస్తాడు. మళ్ళీ కృతయుగ ధర్మము కానున్నది త్వరలో. అందుకోసమే ఈ కుంభమేళ ఎలా పుట్టింది స్వామి, ఈ చరిత్ర చెప్పండి అని మీరు అన్నారు. కావున ఇప్పుడు మేము అక్కడికి పోలేము కదా స్వామి అని మీరు అన్నీ చెప్పుతుండగా మాకు ఆ పుణ్యము ప్రాప్తించాలి కదా స్వామి, అక్కడికి మేము పోలేం కదా అని చెప్పి నేను చెప్పుతూ ఉంటే అక్కడ పోయి స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి, అమరత్వము సిద్ధిస్తుంది, జీవన్ముక్తులై భాషిస్తారు. భక్తి భావన చేత స్నానము చేసి సర్వేశ్వరుని ప్రార్థన చేస్తూ మాకు మోక్షము ప్రసాదించాలనే భావన చేత అక్కడ స్నానం చేస్తే ప్రాప్తిస్తుంది. అందుకోసమే అట్టి పుణ్యము మాకు లేదు కదా స్వామిని మీరు పరితపించవలసిన అవసరము లేదు. అందుకోసమే భూదేవి, గంగ, యమున, సరస్వతి పుణ్యనదులు వచ్చేసేసి స్వామి ఇంతమంది భూదేవి అడిగింది శ్రీ మహావిష్ణువును, శివుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, ఆ ముగ్గురు మూర్తులు ఒక చోట ఉన్నప్పుడు మీరు అందరూ పాపాత్ములు ఎక్కడెక్కడ సంచరిస్తారో అక్కడ 7 అడుగుల వరకు నాకు భూమికి 7 అడుగుల వరకు అపవిత్రమైపోతుంది. పాపాత్ములు ఎక్కడెక్కడ సంచరిస్తారు, పాపాత్ములు ఎవరంటే జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు చేసేవారు పాపాత్ములు.
సత్యము, దయా, తపస్సు, దానములు కలిగి ఉన్నవాళ్ళు ధర్మస్వరూపులు. అందుకోసమే కుల పర్వతాలను మోస్తాను, సప్త సముద్రాలను మోస్తాను, కానీ పాపాత్ములను మోయలేను స్వామి. అందరూ అక్కడక్కడ ఉంటే పర్వాలేదు, కానీ అంతమంది అక్కడికి వచ్చేస్తే నాకు బొబ్బలు వచ్చేస్తాయి, నేను తట్టుకోలేనని భూదేవి ప్రార్థించగా అప్పుడుండి త్రిమూర్తులు చెప్పేసినారు, భూదేవి నువ్వు ఎందుకు బాధపడొద్దు సుమా, అజ్ఞానులు నడిచే చోట 7 అడుగుల వరకు అపవిత్రమవుతుంది నీ భూమి, నీ స్థలం, నీ పైన బొబ్బలు వస్తుంది, నీ యొక్క చర్మంలో అంతవరకు బాధ కలుగుతుంది. కానీ పరమభక్తులైన పుణ్యపురుషులు, మహనీయులు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ పాతాళం వరకు పవిత్రమైపోతుంది. అందుకోసమే ఈ కుంభమేళ జరిగినప్పుడు దేవర్షులు, మహర్షులు, అందరూ బ్రహ్మర్షులు ఈనాడు కుంభమేళ జరిగినప్పుడు అక్కడ నది స్నానానికి ఎంతోమంది సన్యాసులు ఎక్కువ వస్తారు. కారణమేమి, అమ్మలు నాయనలు, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ అమ్మ నాయనలు అందరూ పోతున్నారు. పతివ్రత మహాతల్లులు, పతివ్రతులు ఎంతమందో స్నానం చేస్తారు. ఎంతోమంది పుణ్యపురుషులు, వాళ్ళు మహాత్ములు ఎక్కడ అడుగు పెడతారో, పుణ్యపురుషులు పరమభక్తులు ఎక్కడ అడుగు పెడతారో పాతాళం వరకు పవిత్రమైపోతుంది. భూదేవి నీకు మంటలే ఉండయి, నీకు చల్లగా ఉంటుందని వరం ఇచ్చినారు. అందుకోసమే అట్టి చోటకు దేవతలంతా కూడంగా, అట్టి స్థలమునకు ఈనాడు కూడంగా నాగసాధుల రూపంలో ఎంతోమంది సత్పురుషుల రూపంలో కాషాయాంబరధారులై అక్కడ లక్షలాది మంది అగుపడతారు. కానీ అంతమంది సన్యాసులు అప్పుడే అగుపడతారు స్వామి, మళ్ళీ ఎక్కడ పోతారో అగుపడరని అందరూ అంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కానీ దేవతా సమూహము సరిగా ఆ రూపాలతో వస్తే వాళ్ళు ఈ పాదాలు గట్టిగా పట్టుకొని వరాలు ఇవ్వండి అని ఎంటబడతారని చెప్పి సాధుల రూపంలో వస్తారు. పతివ్రత మహాతల్లులు, అమ్మలు నాయనులు, గృహస్థులు, భార్యాభర్తలు అక్కడ వెళ్ళినప్పుడు భార్యాభర్తల రూపంలో వస్తారు దేవతలు. మహర్షులంతా కూడా ఇంకా మారువేషధారులై విహరిస్తారు యతి రూపంలో. దేవతా సమూహం అంతా కూడా అక్కడ యక్షులు, కిన్నెరులు, గంధర్వులు అందరూ కూడా సాధువేషధారులై వారికి నచ్చిన వేషధారులై వచ్చి స్నానాలు చేస్తారు. ముల్లోకాలు ఉన్నటువంటి మహర్షులంతా వచ్చేసేసి అక్కడ స్నానము చేసినందువల్ల అట్టి స్థలంలో విహరిస్తారు. మారువేషధారులై సన్యాసి రూపంలో, వాళ్ళు సన్యాసులే కావున ఇంకో రూపము ధరించరు కావున ఇంకా సన్యాసి రూపంలో మారువేషధారులై విహరిస్తారు కావున అట్టి స్థలము పునీతనమైపోతుంది. ఎంతమంది అయినా సరే అక్కడ బాగుంటుంది భూదేవి, నీకు ఎక్కడ కూడా బాధ రాదు, నువ్వు సంతోషంగా ఉండు అని వరమిస్తారు త్రిమూర్తులు భూదేవికి. నదీ జలాలు కూడా అట్టి పాపాత్తులు స్నానం చేస్తారు కదా, మాకు బాధగా ఉంటుందంటే ఎంతోమంది పాపాత్తులు స్నానం చేసినప్పటికైనా పుణ్యపురుషులు స్నానం చేస్తారు కావున మీకు ఏ హాని రాదు, ఇంకా మీకు పుణ్యం పెరుగుతుంది, మీకు కీర్తి పెరుగుతుంది, మీకు ఏ బాధ కలగకుండునుగాక అని అక్కడ త్రిమూర్తులు వరం ఇచ్చినారు నదీమాతలకు. అందుకోసమే అట్టి నదీమ తల్లుల యందు, ఆ నదీ జలముల యందు స్నానము చేసి అట్టి పుణ్యభూమికి పైన సారు పరమేశ్వర మోక్షం కావాలంటే మోక్షము ప్రాప్తిస్తుంది. ఏ లోకాలు పొందాలనుకున్నారో అట్టి లోకములు సంకల్ప మాత్రం వల్ల పొంది దివ్యత్వం ప్రాప్తిస్తుంది. ఈ కుంభమేళాలకు వెళ్ళి కుంభమేళకు వెళ్ళి అక్కడ స్నానము చేస్తే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. స్వామి మేము అక్కడికి పోం కదా, మాకు ఆ పుణ్యము కావాలని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం, అడగలే కదా, మాకు మనసులో ఉంది అని మీరు అనుకుంటున్నారు. దానికి సమాధానము ఏముందంటే అక్కడికి పోకున్నా సరే అంత పుణ్యము కూడా ఇక్కడ ప్రాప్తించేలాగున మహర్షులు ప్రశ్నించినారు త్రిమూర్తులను.
అట్టి స్థలానికి పోలేనటువంటి వారికి ఆ పుణ్యము కావాలనే భావన ఉంటుంది కదా స్వామి, పోలేనటువంటి వారికి ఏమైనా ఉపాయము ఉన్నదా అని ప్రశ్నించినారు మహర్షులు. మంత్రస్నానము, మృత్తికా స్నానము, గోమయ స్నానము, విభూతి స్నానము, మంత్రస్నానము, అందుకోసమే జలస్నానము. ఈ పంచస్నానాలు ఉన్నాయి. మట్టి తీసుకొని, ఈ నీరు లేని చోట లేదనుకో, మట్టి తీసుకొని అంత చల్లుకొని మొత్తం పూసుకుంటే చాలు. భూదేవి అక్కడుంది ఇక్కడుంది కావున, అమ్మా నువ్వు అక్కడ ఉన్నావు కదా, నేను అక్కడికి రాలేకపోతున్నాను, నాకు ముక్తిని ప్రసాదించు, నా మనోభిష్ట సిద్ధింపచేయు అన్నంత మాత్రమున ఈ కుంభమేళయందు ఇట్టి భక్తి భావన చేత మృత్తికా స్నానము, మట్టి పూసుకొని ఆ భావనలో నేను ఆ నదిలో అక్కడ నేను స్నానం చేస్తున్నానే భావన చేత మట్టి పూసుకున్నా చాలు, అంత పుణ్యము ప్రాప్తిస్తుంది ఈ శుభ దినముల యందు. మృత్తికా స్నానము, గోమయ స్నానము. గోవు మయము అనగా గోపేడు ఉంటుంది, మలమూత్రముతో కూడిన దాన్ని తీసుకుని అంతా పూసుకుంటే చాలు. గోమాతలో సమస్త దేవతలు ఉన్నారు కావున ఆ గోమాత యందే సమస్త లోకాలు ఉన్నాయి కావున అటు స్నానము గోమయంతో స్నానము చేసుకొని పూసుకొని ఆ పరమేశ్వరుని ఆ త్రిమాతలను ప్రార్థన చేసుకుంటే చాలు, అక్కడ స్నానము చేసినంత పుణ్యము ఇక్కడ మీకు ప్రాప్తిస్తుంది. జలస్నానము, నీరు ఆ పేడ దొరకలేదనుకో, ఆ మట్టి పూసుకుని ఓపిక లేదనుకో, నీరు మీరు నీటిలో చెంబు తీసుకొని గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధిం కురు. ఇది మంత్రస్నానము. మీరు ఈ మంత్రం నేర్చుకొని ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని త్రిమాతలను ప్రార్థన చేసుకుంటే అక్కడున్న పుణ్యము ఆ నదీ జలము మీ చెంబులోకి వచ్చేస్తుంది. ఇది మంత్రస్నానము అంటారు. అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. అందుకోసమే అంటే ఇక్కడ జలస్నానము, నీరు పోసుకొని పరమేశ్వర మాకు అట్టి పుణ్యము ప్రాప్తించాలి అన్నప్పుడు అట్టి శక్తి మీకు ప్రాప్తిస్తుంది. విభూతి స్నానము, విభూతిని పూసుకొని శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకవశ్యకరం పుంసాత్ భస్మం త్రైలోక్య పావనం. ముల్లోకముల యందు అతి పవిత్రమైనటువంటి విభూతిని ఎప్పుడు రాసుకుంటూ పరమేశ్వర అక్కడికి నేను రాలేను తండ్రి, అట్టి పుణ్యము మాకు ప్రాప్తించాలని చెప్పి శివభక్తులు విభూతి పూసుకుంటూ, విష్ణు భక్తులు పొడుగు పెట్టుకుంటూ ఆ త్రిమాతలను ప్రార్థన చేసుకున్నందువల్ల అక్కడ స్నానం చేసే పుణ్యము ఈ శుభదినముల యందు విభూతి పూసుకున్న అంత శక్తి ప్రాప్తిస్తుంది. అందుకోసమే ఇక్కడ మృత్తికా స్నానము, గోమయ స్నానము, విభూతి స్నానము, జల స్నానము అనగా నీటితో స్నానం చేసుకుంటే చాలు, మంత్రస్నానం అందుకోసమే ఆ మంత్రము అన్నప్పుడు నీటే కాకుండా అక్కడ మట్టి తీసుకుంటే చల్లుకున్నా చాలు, అంత శక్తి అందులో ప్రవేశిస్తుంది. అందుకోసమే మీరు భయపడవలసిన అవసరము లేదు. ఇక్కడుండి కూడా అక్కడికి పోవద్దని చెప్పుతలేను. పోలేక డబ్బు లేనివారు, పోలేక అనారోగ్యం వల్ల పోలేక అట్టి శక్తి నాకు అట్టి దివ్యత్వం సంపాదించుకోలేకపోతున్నానని పరితపిస్తున్నటువంటి భక్తులకు పరమేశ్వరుడు సూక్ష్మంగా గ్రహించాలని చెప్పి మహర్షుల ద్వారా సందేశము పంపినాడు లోకమంతటా. మహర్షులు ఉపదేశం చేసినారు. పోలేక పరితపిస్తున్నటువంటి వారులకు ఈ పుణ్యము ప్రాప్తిస్తుంది. మీకు ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి అక్కడెందుకని ఇక్కడనే చేస్తామంటే అది ప్రాప్తించదు. అనారోగ్యంతో బాధపడుతూ పరితపిస్తున్నటువంటి భక్తులకు దీనాలాపములు విని భగవంతుడు కరుణిస్తాడు. అయితే ఇక్కడుండి కూడా అక్కడ పోలేక ఇప్పుడు జనులు ఎక్కువ ఉన్నారు,
జనాభా సమూహం చాలా ఉంటుంది, జన సమూహం అరణ్యంలాగా ఉంటుంది, ఏమి ఒక సముద్రాకారంగా ఉంటుంది. అక్కడికి పోయి చేయాలంటే కష్టంగా ఉంటుంది. కావున పరమేశ్వర అక్కడికి రాలేకపోతున్నాను తండ్రి అని ఇక్కడనే భక్తి భావన చేత నదీ జలముల యందు, తీర్థముల యందు లేదా కోనేటల యందు ఇక్కడే స్నానం చేసుకొని గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యు జలస్మిన్ సన్నిధిం కురు. ఇష్టి స్నానమును ఈ మంత్రమును ఉచ్చరిస్తూ స్నానం చేయండి. మాకు చదువు రాదు కదా స్వామి అంటే ఓం హరహర మహాదేవ, ఓం లక్ష్మీనారాయణాభ్యా నమః, పార్వతీ పరమేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః. ఇట్లా ఆ మంత్రాలు కూడా రాకపోతే ఓం నారాయణ నారాయణ శివ 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 అనుకుంటే చేసుకోండి చాలు. ఆ మంత్రం ఈ మంత్రంను భావగ్రాహీ జనార్దన, భావగ్రాహీ విశ్వేశ్వర. మీ భావనను భగవంతుడు చూస్తాడు, భక్తిని చూస్తాడు, కానీ మీ చదువులను దేవుడు చూడడు. మీ మనసు పవిత్రంగా ఉంటే చాలు, మీ మనసు పవిత్రము భావన చేత పరమేశ్వరుని భజిస్తే చాలు, అన్ని తీర్థములు మీలోనే మీ చెంతకే వస్తాయి. ఎక్కడ పరమభక్తులుగా భాషిస్తుంటారో మీరే అక్కడ పోయి స్నానం చేయాలా, పాపాలు తొలగించుకోవాలి అని అంటున్నారు. ఈనాడు అక్కడికి మహర్షులు వెళ్ళి పాపాలను తొలగిస్తున్నారు. వాళ్ళు స్నానం చేయాలా, పుణ్యము రావాలని కాదు. అక్కడ ఎంతోమంది పోతుంటారు కావున ఈ పుణ్యపురుషులు పోయి అక్కడ చేస్తున్నట్టు చెత్త చెదారాన్ని వీళ్ళు ఒక తపో అనే ఒక అగ్నిజ్వాలల చేత భస్మం చేస్తున్నారు. మీరే ఒక యంత్రముగా, ఒక దివ్యశక్తి సంపన్నురాలుగా, దివ్యశక్తి సంపన్నులుగా మీరు తయారీ కావాలి. ఏదో స్నానం చేస్తే పాపాలు పోతాయని కాదు, మీరు పాపము చేయకుండా పవిత్రమైన హృదయంతో ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేస్తే సమస్త తీర్థములు ఆ కుంభమేళ ఆ స్నానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం మీలే ఉంటుంది. ఆ సమస్త పాపములు తొలగించే ఆ మహర్షులకు ఎంత దివ్యశక్తి ఉందో అట్టి దివ్యశక్తి సంపన్నులై మీరు భాషిస్తారు. ఒక హరినామం వల్ల శివనామ స్మరణ చేస్తూ ధర్మాచరణ పరాయణులై మీరు విహరిస్తే చాలు, మీరున్న చోటికే సమస్త తీర్థములు వస్తాయి, మీలోనే సమస్త తీర్థములు ఉంటాయి. మీరు భయపడవలసిన అవసరము లేదు. అందుకోసము మీకు అట్టి శక్తి సంపన్నులై ఉన్నప్పటికైనా మీరు పోకపోతే లోకము పోదు. కావున మీరు పోవాలి. మీరు వెళుతూ నడిపిస్తూ 10 మంది నడిపించాలి. సనాతన ధర్మాన్ని అడుగంటనీయకుండా సనాతన ధర్మాన్ని సాగిపోయేలాగా చేస్తూ ఉండాలి. ఇక్కడ పోలేము అని పరితపిస్తున్నటువంటి వారికి చెప్పబడిందే కానీ పోవాలి అని శక్తి ఉన్నటువంటి వారికి కాదు. అందుకోసమే నేను మీరు వేసిన ప్రశ్నకు కుంభమేళ అని చరిత్ర చెప్పమన్నారు నాయన. మీకు అందరికీ సందేహ నివృత్తి అయింది కదా. అందుకోసమే మీరు ఈ పంచ స్నానాల గురించి చెప్పినాను. కావున మీరు ప్రతిరోజు చేసుకోండి. అక్కడికి పోయి స్నానం చేసిన పుణ్యం మీకు ఇక్కడికే ప్రాప్తిస్తుంది. శుభం భూయాత్. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. నేను తపో గుహ దగ్గరికి పైకి వెళ్తాను. మీరు అందరికి అక్కడికి వచ్చేసి మీకు ఏమేమి సందేహ నివృత్తి ఏమైనా అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకొనవచ్చును. ఓం నమః శివాయ.